మంచు విష్ణు పట్టు వదలని విక్రమార్కుడిలా కనిపిస్తున్నాడు. అనుకున్నది సాధించే వరకు ఆగలేదు. ఆ మధ్య మా ప్రెసిడెంట్ కావడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో అందరికీ తెలుసు. ఎక్కడెక్కడో ఉన్న మా మెంబర్స్ అందరి డబ్బులు తనే కట్టాడు. వాళ్ళ రవాణా ఛార్జీలు తనే భరించి ఇక్కడికి రప్పించి మరీ తనకు ఓటు వేయించుకున్నాడు. సినిమా కథల ఎంపికలో ఈ చాణక్యం లేదు, కానీ మా ఎన్నికల టైంలో మాత్రం ప్రదర్శించాడు అనే చెప్పాలి. ప్రస్తుతం కన్నప్ప చిత్రాన్ని రూపొందిస్తున్నాడు విష్ణు. ఈ సినిమా కోసం ఇండియాలోని టాప్ స్టార్స్ అందరినీ తీసుకుంటున్నాడు. షూటింగ్ ఏకంగా విదేశాల్లో చేస్తున్నాడు. చాలా కాలం క్రితం భక్త కన్నప్ప పేరుతో కృష్ణంరాజు చేసిన సినిమా బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత కన్నడలో కూడా కన్నప్ప కథ వచ్చింది. నిజానికి భక్త కన్నప్పను రీమేక్ చేయాలని, అందులో ప్రభాస్ నటిస్తే చూడాలనేది కృష్ణంరాజు చిరకాల వాంఛగా చెప్పేవారు. బట్ ఆయన పోయారు. ఇప్పుడు ప్రభాస్ ఇమేజ్ మారింది. అతను ఈ తరహా కథలు చేస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారా అంటే డౌట్ అనే చెప్పాలి. అందుకే తన పెద్దనాన్న కోరిక నెరవేర్చలేకపోయినా ఆయన నటించిన సినిమా కథలో తను భాగం అవుతాడు అనుకుని విష్ణు ఓ కీలక పాత్ర కోసం ప్రభాస్ను కూడా అడిగాడు. అంతకు ముందే మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ వంటి బిగ్ స్టార్ కాస్ట్ ను తీసుకొని సర్ప్రైజ్ చేశాడు. ఇప్పటికే అక్షయ్ కుమార్ పోర్షన్ కంప్లీట్ అయిపోయింది. అటు మోహన్ లాల్ పార్ట్ కూడా చిత్రీకరించారు అని టాక్. అయితే ప్రభాస్ మ్యాటర్ మాత్రం ఎటూ తేలలేదు. అతను ఈ సినిమాలో నటిస్తున్నాడా లేదా అనే డౌట్ అందరిలోనూ ఉంది. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఉందనే టాక్ ఆ మధ్య వచ్చింది. తను పార్వతీదేవి పాత్రలో నటిస్తోందన్నారు. శివుడిగా అక్షయ్ కుమార్, ఆయన వాహనం నందిగా ప్రభాస్ కనిపిస్తాడు అనే ప్రచారం కూడా జరిగింది. ఓవైపు ఇన్ని వార్తలు వస్తుంటే ప్రభాస్ టీం నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. దీంతో ప్రభాస్ కన్నప్ప చిత్రంలో నటించడం లేదు అనుకున్నారు. బట్ విష్ణు వదల్లేదు, పట్టిన పట్టు వీడలేదు. అందుకే ప్రభాస్ ను కన్నప్ప సెట్స్ పైకి పట్టుకొచ్చాడు. ఎస్, ప్రభాస్ ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లోనే పార్టిసిపేట్ చేస్తున్నాడు. అయితే మొన్నటి వరకు ప్రభాస్ నందిగా నటిస్తున్నాడు అనుకున్నారు. బట్ సెట్స్ లోకి అడుగు పెట్టాడు ప్రభాస్ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే ఆయనే శివుడిగా కనిపించబోతున్నాడని అర్థమవుతుంది. మోకాలి వరకు ఉన్న జటాజుటంతో పాటు శివుడు ధరించే పులి చర్మం కూడా కనిపిస్తోంది. దీన్ని బట్టి డార్లింగే పరమశివుడిగా కనిపించబోతున్నాడు అనుకోవచ్చు. మరి ఈయన సరసన పార్వతీగా డార్లింగ్ బ్యూటీ కాజల్ అయితే ఇంకా చెప్పేదేముంది, కాంబినేషన్ అదిరిపోతుంది కదా.